హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ కొనేటప్పుడు కెమెరా ఎంత మెగా పిక్సెల్ ఉంది, బ్యాటరీ ఎంత ఎంఏహెచ్ ఉంది, ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఎంత ఉందని చూస్తారు. కానీ డిస్ప్లేస్ గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. బట్ డిస్ప్లే అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఒక మొబైల్ ఫోన్కే అనే కాదు, టీవీ, ల్యాప్టాప్, పీసీ ఇలా ప్రతి ఒక్క దానికి డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ వీడియోలో మొబైల్ ఫోన్ డిస్ప్లేస్ గురించి తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ డిస్ప్లేస్లో ఎల్సిడి, ఎల్ఈడి, రెటీనా అని ఉంటాయి. మనకు ఏ డిస్ప్లే అయినా సరే పిక్సెల్స్ అన్ని ఆర్జీబీ కలర్స్లో ఉంటాయి. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్స్ కాంబినేషన్లో మనకు అన్ని కలర్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ ఎల్సిడి డిస్ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి డిస్ప్లే బ్యాక్గ్రౌండ్లో సిసిఐఎఫ్ఎల్ లైటింగ్ ఉంటుంది. కోల్డ్ క్యాథోడ్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్. ఈ సిసిఐఎఫ్ఎల్ లైట్ పిక్సెల్ మీద పడి మనకు డిస్ప్లే ఆన్ అవుతుంది. ఎల్సిడిలో టిఎఫ్టి డిస్ప్లే, ఐపిఎస్ డిస్ప్లే అని ఉంటాయి. టిఎఫ్టి అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. టిఎఫ్టి డిస్ప్లేలో పిక్సెల్స్ అన్ని కెపాసిటర్కి, ట్రాన్సిస్టర్కి అటాచ్ అయ్యి ఉంటాయి. టిఎఫ్టి డిస్ప్లేలో కలర్ క్వాలిటీ, వ్యూవింగ్ యాంగిల్స్ అండ్ సన్లైట్ విజిబిలిటీ అంతగా బాగుండదు. నెక్స్ట్ ఐపిఎస్ డిస్ప్లే. ఐపిఎస్ అంటే ఇన్ ప్లేన్ స్విచ్చింగ్. ఐపీఎస్ డిస్ప్లేలో టీఎఫ్టీ డిస్ప్లేతో పోలిస్తే కలర్ క్వాలిటీ, వ్యూవింగ్ యాంగిల్స్, సన్లైట్ విజిబిలిటీ కొంచెం బెటర్గా ఉంటాయి. ఎల్సిడి డిస్ప్లేలో బ్యాక్గ్రౌండ్లో లైట్ ఉంటుంది కాబట్టి బ్లాక్ కలర్ కంప్లీట్గా బ్లాక్లా కాకుండా కొంచెం గ్రేయిష్ కలర్లో కనిపిస్తుంది. ఎల్సిడి డిస్ప్లేస్ పవర్ ఎక్కువగా కన్స్యూమ్ చేస్తాయి అండ్ ప్రైస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎల్ఈడి డిస్ప్లే. ఎల్ఈడిలో సిసిఎఫ్ఎల్ లైటింగ్కి బదులు ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి. ఎల్ఈడి డిస్ప్లేలో ఓఎల్ఈడి, అమోల్డ్, సూపర్ అమోల్డ్ డిస్ప్లేస్ ఉంటాయి. ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్. ఓఎల్ఈడిలో రిఫ్రెష్ రేట్, మోషన్ బ్లర్నెస్ని తగ్గిస్తుంది. ఓఎల్ఈడి డిస్ప్లేలో కాంట్రాస్ట్ రేషియో, కలర్ క్వాలిటీ, సన్లైట్ విజిబిలిటీ అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఎల్సిడి కంటే కొంచెం బెటర్గా ఉంటాయి. ఓఎల్ఈడి డిస్ప్లేలో ట్రూ బ్లాక్ కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ అమోల్డ్ డిస్ప్లే. అమోల్డ్ అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డియోడ్. అమోల్డ్ డిస్ప్లే ఈచ్ పిక్సెల్ని ఇండివిజువల్గా కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కావాలి అంటే రెడ్ కలర్ పిక్సెల్ మాత్రమే ఆన్లో ఉంటుంది, మిగతా పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అండ్ బ్లాక్ కలర్ కావాలి అంటే పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి, బ్లాక్ కంప్లీట్గా బ్లాక్లా కనిపిస్తుంది. ఓఎల్ఈడి కంటే అమోల్డ్ డిస్ప్లేలో కలర్ క్వాలిటీ, సన్లైట్ విజిబిలిటీ, వ్యూయింగ్ యాంగిల్స్ అండ్ కాంట్రాస్ట్ రేషియో బాగుంటాయి. నెక్స్ట్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే. సూపర్ అమోల్డ్ డిస్ప్లే అమోల్డ్ డిస్ప్లేకి అడ్వాన్స్డ్ వర్షన్. అమోల్డ్ డిస్ప్లేకి, సూపర్ అమోల్డ్ డిస్ప్లేకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే అమోల్డ్ డిస్ప్లేలో గ్లాస్కి, టచ్ సెన్సర్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో ఆ గ్యాప్ ఉండదు. అండ్ అమోల్డ్ డిస్ప్లేతో పోలిస్తే సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో 20% బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓఎల్ఈడి డిస్ప్లేస్లో పవర్ కన్జప్షన్ తక్కువగా ఉంటుంది అండ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఓఎల్ఈడి డిస్ప్లే, అమోల్డ్ డిస్ప్లేలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి అండ్ వాటర్లో పడినప్పుడు ఈజీగా డ్యామేజ్ అవుతాయి. అండ్ ఈ డిస్ప్లే బిల్డ్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎల్సిడిలో న్యాచురల్ కలర్స్ ఉంటాయి అండ్ ఎల్ఈడీస్లో కొంచెం కలర్స్ బ్రైట్గా ఉంటాయి. నెక్స్ట్ రెటీనా డిస్ప్లే. యాక్చువల్గా రెటీనా అనేది ఐపీఎస్ డిస్ప్లేనే. యాపిల్ కంపెనీ పీపీఐని పెంచి రెటీనాని నేమ్ చేంజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్లో యూజ్ చేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.